ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా ఏం తింటావు? తినాలా? ఆకలి వేయట్లేదా నీకు? మధ్యాహ్నం ఎప్పుడో తిన్నావు. ఇప్పుడేం తింటావో చెప్తే తొందరగా వండిస్తాను. అవునా, సరే త్వరగా రెడీ చేయి. చెప్పు. బొమ్మిడాయిల పులుసు, నాటుకోడి కూర, రొయ్యల బిర్యానీ అర్జెంటుగా చేసి తీసుకొస్తే కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. హలో మాస్టారు, తమరి కోరికలు చాలా ఉన్నాయే. మనమేమైనా రెస్టారెంట్లో ఉన్నామనుకుంటున్నారా? మరి లేకపోతే ఏంటి, పెద్ద హోటల్ పెట్టిందానిలాగా ఆర్డర్ ఇవ్వమంటున్నావు? ఇంటాయన వచ్చే వరకు నోరు మూసుకుని ఒక మూలన కూర్చో. పస్తులెందుకు ఉండాలి? ఏదో ఒకటి దొరక్కపోదా? వండకపోనా? ఇదేమైనా అడవనుకున్నావా అన్నీ జరిగిపోవడానికి? నువ్వు అలాగే ఉండు, తినడానికి నేను పట్టుకొస్తాను కదా. నా టాలెంట్ నీకు తెలీదు. బాబోయ్! ఏమైందే? నూడిల్స్ ప్యాకెట్ దొరికింది. 2 నిమిషాల్లో గుమ్మ గుమ్మలాడిస్తాను. కొంపలు అంటుకుపోయిన దానిలాగా ఎందుకలా అరుస్తావు? నువ్వెంత గట్టిగా అరిచినా ఇక్కడికి ఎవరూ రారు. రాకూడదనే కదా. వేడి వేడి నూడిల్స్ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది. గరం మసాలా వేసి చేశాను. తిను బావా. నాకేం వద్దు, నువ్వెళ్ళు. ఏ? అన్నం కానీ రొట్టె కానీ తింటాను నేను. ఇలాంటి అడ్డమైన గడ్డి తినడం తెలీదా నీకు? నువ్వు గరంగా ఉంటే నేనేం చేయను? నీకే కడుపు కాలుతుంది కాదంటే. నువ్విక్కడ ఇరికించినప్పటి నుంచి మండుతూనే ఉంది. తినకపోతే పో, నేనే తింటా. మొత్తం నేనే తింటా. వావ్! టేస్ట్ అదర్సు, ఎంత బాగుందో. శివ పార్వతి, నీకు వంటలు వచ్చేసాయా? దున్నపోతు కూడా ఇలా తినదనుకుంటా. కప్పనోరేసుకుని ఎలా నములుతుందో. ఓహో, కావాలా? ఏమైంది? ట్యాప్ విరిగిపోయింది. ఎప్పుడు ఏదో ఒక తంట తెస్తూనే ఉంటావు. నేనేం చేశాను? అంట్లు తోముదామని ట్యాప్ విప్పితే విరిగిపోయింది. జరుగు. ఏయ్, అలా నిల్చోకపోతే ఏదో ఒకటి అందుకోవచ్చు కదా. నీళ్లు రాకుండా పైపుకి అడ్డం పెట్టాలి కదా. ఖర్చీఫ్ లేదు. ఖర్చీఫ్ ఆగుతుందా ఇది? నీ పంచె తీసేనా బావా? నా పంచె తీసి ఈ పైపుకి అడ్డంగా పెట్టి కట్టేస్తావా? నన్ను నిక్కర్ మీద నిల్చోబెడతావా? ఏయ్, సిగ్గుపడుతున్నావేంటి నువ్వు? నువ్వు నిక్కర్ మీద ఉన్నట్టు ఊహించుకున్నాను బావా. కోతి బుర్రదానా, నువ్వు ఊహించుకోవడం కాదు, ఇక్కడ నీటితో తడిచిపోతున్నావు. అక్కడేదో క్లాత్ ఉన్నట్టుంది, తీసుకురా. ఇదిగో బావా. అమ్మయ్యా, మొత్తానికి నీళ్ళు ఆగిపోయాయి. అయ్యయ్యో,
మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయింది. ఆహా, ఇప్పుడు ఎలా? ఒక్క నిమిషం ఉండు, ఆ అమ్మాయి ఏవైనా బట్టలుంటాయేమో తీసుకుని వస్తాను. ఇదిగో, ఇది కట్టుకో. ఇది జరీనా లేక కంచిపట్టా? లాగి పెట్టి కొడతాను. ఏమనుకుంటున్నావో తీసుకా. ఇప్పుడు నీకు పొడి బట్టలు వేసుకోవడం ముఖ్యమా లేక దాని బ్రాండ్ ముఖ్యమా? వెళ్ళి మార్చుకో. ఎక్కడ మార్చుకోవాలి బావా? ఇదేవైనా నాకు తెలిసిన ప్లేసా? వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కానివ్వు, నేనున్నాను కదా. ఏంటి కానిచ్చేది? పగోళ్ళనైనా నమ్మొచ్చు కాని నాలాంటి అందమైన ఆడపిల్లలు మగవాళ్ళని నమ్మకూడదంట. మొహం మీద గుద్దుతాను. ఏమనుకుంటున్నావో వెళ్ళి మార్చుకో. బావా, ఇంకో చీర తెచ్చుకో. నీ బట్టలు కూడా తడిచిపోయాయి కదా. ఏయ్ తింగర్దానా, నోరు మూసుకుని వెళ్ళి బట్టలు మార్చుకో వెళ్ళు. బావని ఇక్కడే వదిలేస్తే బయటికి వెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడే ఉంచాలి. బావా, ఇది కొత్త ప్లేస్ కదా, నాకు భయంగా ఉంది. కొంచెం బయట నిలబడవా? చకచక కానివ్వు. అద్దంలో చూసుకుంటూ మార్చుకోవాలని ఫీల్ అవ్వకు. ఆగవయ్యా, ఇక్కడ ఏమైనా పౌడర్ దువ్వెనా అన్నీ రెడీగా ఉన్నట్టు. అవన్నీ ఉంటేనే కదా మేకప్ వేసుకోవడానికి. ఉన్న చీరని చుట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఆగు. ఉన్నావా? ఉన్నా. ఉన్నావా? ఉన్నానని చెప్తున్నాను కదా. అయ్యయ్యో, బొద్దింకా. దీనికి కూడా భయపడుతున్నానని బావకి తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తాడు. అయ్యో, షు వెళ్ళు. షు 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 షు. ఏమైంది? బొద్దింకా, బొద్దింకా. అరే ఏమైంది? బొద్దింక బావా. బొద్దింకా అని మీద పడితే నీలా బొద్దుగా ఉన్నదాన్ని నేను మోయగలనంటావా? దిగ. అబ్బా, అలా విసురుతావేంటి బావా? నడుం విరిగిపోతే బుల్లెట్ మీద కాదు, నీ భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. గుర్తు పెట్టుకో. నీ నడుం విరగడం కాదు, ఊరికి వెళ్లేలోపు నా పక్కటెముకలు విరగొట్టేలా ఉన్నావు. అయ్యో, బావా బావా బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.